బంగ్లాదేశ్లో పరిణామాలు ఇంత వేగంగా మారిపోతాయని, ముగింపు ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఆమె తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజబుర్ రెహమాన్ 50 ఏళ్ల క్రితం స్వదేశంలో హత్యకు గురైన విషయాన్ని గుర్తు చేసుకుంటే హసీనా ఆ మేరకు అదృష్టవంతురాలే. 15 సంవత్సరాలు దేశాన్ని నిరవధికంగా ఓ నియంతలాగా ఏలిన ఆమె ఇక తనకు పదవి కంటే ప్రాణం ముఖ్యమని తేల్చుకోవాల్సి వచ్చింది. హడావిడిగా దేశం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. రాజీనామా చేసిన గంటలుగా అప్పటికే పెట్టాబేడాతో సిద్ధంగా ఉన్న ఆమె హెలికాప్టర్ ఎక్కి దేశ సరిహద్దులు దాటిపోయారు. గత 3 వారాలుగా బంగ్లాదేశ్ తీవ్ర హింసాకాండ చవిచూసింది. భద్రతా బలగాలు, అధికార పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా యువకుల మీద సాగించిన కృత్యాలు, 300 మందిని నడి రోడ్డు మీద కాల్చి చంపేసిన దారుణాలు ఆమెకు ఎంతో చెడ్డ పేరు తెచ్చాయి. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% మేరకు రిజర్వేషన్లు కల్పించిన అంశం ఈ మొత్తం ఉపద్రవానికి తక్షణ కారణం. తన తండ్రి హయాంలో ఆరంభమైన ఆ రిజర్వేషన్లు అనంతర కాలంలో ఎన్నో మలుపులు తిరిగి తప్పుదోవలు పట్టి కొంతమేరకు బలహీనపడినప్పటికీ వీటి విషయంలో యువతరంతో ఆమె ఏ స్థాయిలో యుద్ధం చేశారో తెలియంది కాదు. హైకోర్టు తీర్పుతో తిరిగి రగిలిన ఆ చిచ్చు సుప్రీంకోర్టు ఆదేశాలతో నిజానికి చల్లారాలి. కాని అందుకు భిన్నంగా హసీనా గద్దె దిగాలన్న లక్ష్యంతో దిగేంత వరకు ఆగకుండా సాగడం విశేషం. కోటా వ్యతిరేక ఉద్యమం వెనుక విపక్ష బీఎన్పీ, ఇస్లామిస్టు శక్తుల రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపణ. హైకోర్టు తీర్పు వెనుక ఆమె పాత్ర ఉందని అనుకున్నప్పటికీ ఆ తీర్పును రద్దుపరిచి కోటాలన్నింటినీ బాగా కుదించటం ద్వారా సుప్రీంకోర్టు అటు ఉద్యమకారులకు, ఇటు హసీనాకు కూడా న్యాయం చేసింది. కాని ఆ తీర్పు అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని, హసీనా క్షమాపణ చెప్పాలని, మృతులకు న్యాయం చేయాలని, చివరకు ఆమె దిగిపోవాలని ఇలా ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లతో ఆ ఉద్యమం కొనసాగడం విచిత్రం. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆమె ఏకంగా దేశంలో అతిపెద్ద మత పార్టీ జమాత్-ఏ-ఇస్లామీ మీద నిషేధం విధించడానికి సిద్ధపడటం పరిస్థితులను మరింత దిగజార్చింది. హసీనా లేని బంగ్లాదేశ్తో భారత్ ఇకపై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇస్లామిస్టులను సంతృప్తిపరచడం కోసం హసీనా తనను దేశం నుంచి గెంటేశారని, ఇప్పుడు ఆ ఇస్లామిస్టులే హసీనాను దేశం నుంచి గెంటేశారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఓ వ్యాఖ్య చేశారు. అధికారంలోకి వచ్చిన సైన్యం ఎలా వ్యవహరిస్తుందో, విపక్ష బీఎన్పీ, జమాత్-ఏ-ఇస్లామీ ఏ మేరకు చక్రం తిప్పుతాయో చూడాలి. మిగతా ఇస్లామిక్ పార్టీలు కలిసి ఈ రెండు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సైన్యం కృషి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇలా జరిగినా జరగకపోయినా భారతదేశం ఇకపై గతంలో మాదిరిగా ప్రశాంతంగా ఉండలేదు. మత ఛాందస శక్తులను నియంత్రణలో ఉంచుతూ అటువంటి వారి నుంచి మనకు ముప్పు లేకుండా హసీనా ఇంతకాలమూ చూసుకున్నారు. గత 15 ఏళ్లుగా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నది 2001 నుండి 2006 మధ్యకాలంలో మనం ఎదుర్కొన్న సమస్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బీఎన్పీ, జమాతే కూటమి ప్రభుత్వ అధికారంలో కొనసాగిన ఆ 5 ఏళ్లలో అనేక ఇస్లామిక్ సంస్థలు పురుడు పోసుకున్నాయి. పాకిస్తాన్ పోషించిన ఉగ్రవాద సంస్థలు మన దేశంలో విధ్వంసకాండకు పాల్పడ్డాయి. హసీనా అధికారంలోకి రాగానే ఇటువంటి శక్తులను ఏరివేశారు, ఉరితీశారు. ఇప్పుడు గతంలో మాదిరిగా బీఎన్పీ, జమాతే కూటమి అధికారంలోకి వస్తే అవే పరిణామాలు మనం చూడాల్సి రావచ్చు. బంగ్లాదేశ్లోని వేలాది మంది హిందువుల భవితవ్యం ఎలా ఉండబోతోందో ఇప్పటికే కొన్ని సంఘటనలు తెలియజెబుతున్నాయి. హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో చాలా శక్తులు ఏకమయ్యాయి. ఈ సంక్షోభం వెనుక పాకిస్తాన్, చైనాలున్నాయన్న విశ్లేషణలను అటుంచితే అమెరికా కూడా తన వంతుగా ఓ చెయ్యి వేసిందన్నది నిజం. బైడెన్ ప్రభుత్వం విలన్ పాత్ర కాకుండా ఒక బలమైన విపక్ష పాత్ర పోషిస్తుంటే హసీనాను నిలబెట్టడానికి మనం చేయవలసిందంతా చేయలేదన్న విమర్శలు కూడా ఈ సందర్భంలో రావడం సహజం.